హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి సగ్గుబియ్యం వడియాల్ని ఇలా కనుక చేసుకొని మీరు తిన్నారంటే మీరు ఎప్పుడు సగ్గుబియ్యం వడియాలు చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు. వడియాలు అంతా రుచిగా ఉంటాయి, చక్కగా పొంగుతాయి కూడా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి వడియాలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. చూస్తున్నారా వడియాలు ఎంత బాగున్నాయి కదా. మరి ఈ టేస్టీ క్రిస్పీ సగ్గుబియ్యం వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వడియాల కోసం ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు నిండుగా సగ్గుబియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 1/2 కిలో సగ్గుబియ్యం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి 1 గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. కనీసం 5-6 గంటల పాటైనా నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేను రాత్రే నానపెట్టేసానండి, ముందే నానపెట్టేశాను. చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 1/2 కిలో సగ్గుబియ్యానికి 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. ఈ సైజు దుంపలు నాకు 3 వచ్చాయి. వీటిని శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసుకొని తురుముకోవాలి. తురుము మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా, అంటే పెద్ద రంధ్రాల ఉంటుంది కదా, అటువైపు తురుముకోండి. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండాలి తురుము. ఇలా తురిమేసుకొని ఈ తురుముని ఎప్పటికప్పుడు నీళ్ళలో వేసేసుకోండి, నల్లగా అయిపోతుంది. లేదంటే ఒక గిన్నెలో 2-3 గ్లాసులు నీళ్లు పోసేసి ఆ నీళ్ళలో ఈ తురుము ఒక్కొక్క దుంప తురిమేసుకుంటూ ఆ తురుమంతా కూడా నీళ్ళలో వేసేసుకోండి. ఇలాగే మిగిలిన దుంపలన్నీ కూడా తురిమేసుకొని ఆ తురుమంతా కూడా నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా బంగాళదుంప తురుము నీళ్ళలో వేసి పెట్టుకుంటే రంగు మారకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. దీంట్లో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసేసుకోండి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ పోయొద్దు, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నీళ్లు కూడా మరిగాయి. ఇందులో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లతో సహా వేసేసుకోవాలి. మనం 2 గ్లాసుల నీళ్లు పోసి సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నీళ్ళలో వేసిన దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 15 నిమిషాల పాటు అయితే ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. మీకు కొంచెం సేపటికి సగ్గుబియ్యం చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. అయినా కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోలేదంటే అడుగు పట్టేసుకుంటుంది. బాగా ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ వడియాలకి పిండి ఎంత బాగా ఉడికితే, సగ్గుబియ్యం కానీ పిండి వడియాలు కానీ ఏవైనా కానీ ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. కొంచెం ఎక్కువసేపు ఉడికినా పర్లేదు, కానీ తక్కువ ఉడికింది అనుకోండి వడియాలు మనం ఎండపెట్టినప్పుడు పగిలిపోతాయి. అందుకని వడియాలకి పిండి ఎప్పుడు కూడా చక్కగా ఉడికించుకోవాలి. నేనైతే ఒక 15 నిమిషాల పాటు అయితే ఉడికించేస్తాను. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళలో వేసి పెట్టుకున్న బంగాళదుంప తురుము ఉంది కదా, అది వేసుకోవాలి. నీళ్ళని గట్టిగా పిండేసి వేసేసుకోండి. నీళ్ళు అస్సలు లేకుండా బాగా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇది వరకైతే నేను బంగాళదుంపని కొంచెం గట్టిగా ఉడికించేసి తురుముకొని ఈ సగ్గుబియ్యం వడియాలో కలిపేదానండి. లాస్ట్ ఇయర్ వీడియోలో చాలామంది సజెస్ట్ చేశారు ఉడికించే అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చి బంగాళదుంప వేసేసుకోవచ్చు అని. అందుకని ఈసారి అయితే పచ్చి బంగాళదుంప తురుము వేసేసాను. ఈ తురుము వేశాక ఇంకొక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం తీసుకునే సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి నీళ్ళు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చండి. మీకు కలుపుతూ ఉంటే బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు పక్కన వేడి చేసుకుని బాగా నీళ్లు మరిగించుకుని ఆ నీళ్ళను పోసి ఉడికించుకోవచ్చు. నాకైతే నీళ్లు కరెక్ట్గా నేను పోసి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. అలాగే కలుపుకునేటప్పుడు కూడా అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. చూడండి చిక్కబడడం స్టార్ట్ అయింది కదా, ఇలాగే కలుపుకుంటూ ఇంకొంచెం చిక్కబడేంత వరకు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం అయితే నేను 25 నిమిషాలు 25 మినిట్స్ ఉడికించానండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్కి నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం అయితే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. మనం 1/2 టీ స్పూన్ ఏమో పచ్చిమిర్చి పేస్ట్లో వేసాం కదా, మిగిలిన 3/4 టీ స్పూన్ సాల్ట్ ఏమో ఇప్పుడు వేసాం. మొత్తం అయితే 1 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా చూడండి చక్కగా కలిసిపోయింది కదా. అయితే ఇది ఇంత వేడిగా ఉన్నప్పుడు వడియాలు పెట్టకూడదండి. కొంచెం ఇది చల్లారిన తర్వాతనే మనం వడియాలు పెట్టుకుందాము. మూత పెట్టేసి ఇది కొంచెం చిక్కబడేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు ఆరనిచ్చేసి అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. మీకు ఒక వడియం పెట్టి చూపిస్తాను చూడండి. ఒక గరిటెడు పిండిని ప్లేట్లో వేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి వడియాలు ఎండిన తర్వాత క్లాత్ నుంచి తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఆరనిచ్చి అప్పుడు వడియాలు పెట్టుకోవాలి. వడియాలు పెట్టడానికి ఒక కాటన్ క్లాత్ని శుభ్రంగా తడిపేసి నీళ్ళతో బాగా తడిపేసి నీళ్ళని గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి.
వడియాల పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఒక్కొక్క గరిటెడు పిండి వేసేసుకోండి. మీరు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవైనా వేసుకోవచ్చు. కొంచెం దూరంగా పెట్టేసుకోండి. ఇలాగే అన్ని వడియాలు వేసేసి ఎండ అందుబాటులో ఉంటే చక్కగా ఎండలో ఎండ పెట్టేసుకోండి. ఎండలేని వాళ్ళైతే ఇంట్లో ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసైనా ఎండ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేశానండి. సమ్మరే కదా, ఇంట్లోనే ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేశాను. చూడండి చక్కగా ఎండిపోయాయి కదా. ఇవి బాగా ఎండిన తర్వాత మరొక వైపున రెండో వైపు తిప్పేసుకొని ఈ వడియాల పైన నీళ్లు చల్లుకోవాలి. వడియాలు కొంచెం తడిచేలాగా నీళ్లు చల్లుకొని ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. నానుతాయి చక్కగా. నానిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. చూడండి కొంచెం క్లాత్ని పక్కకు లాగి తీసామంటే ఈజీగానే వచ్చేస్తాయి. క్లాత్ని లాగండి, వడియం కాకుండా క్లాత్ని లాగారంటే వడియం విరిగిపోకుండా చక్కగా వస్తుంది. కొంచెం నానిందంటే ఈ తడికి కొంచెం నాని వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. కొంచెం ఆగండి, వెంటనే కాకుండా తడిపిన వెంటనే కాకుండా కొంచెం ఆగి తీసారంటే వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు వడియం రాకపోతే వదిలేసేయండి, నానిన తర్వాత అదే వస్తుంది. బలవంతంగా లాగొద్దు, విరిగిపోతాయి. ఇలాగే అన్నీ తీసేసుకుని ఇలా విడివిడిగా పెట్టేసుకుని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. అంతేనండి, సగ్గుబియ్యం బంగాళదుంప వడియాలు అయితే రెడీ అయిపోయి ఎండలో బాగా ఎండ పెట్టేసుకుంటే ఈ వడియాలు మీకు సంవత్సరం రోజుల పాటు నిలబడతాయి. చూడండి చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు మనం వడియాలు వేయించి చూద్దాము. నూనె బాగా కాగిన తర్వాత వడియాలు వేసుకోవాలి, అప్పుడే చక్కగా పొంగుతాయి. వడియాలు నూనె కాకుండా వేసామంటే అంతగా పొంగవు. బాగా కాగిన తర్వాత వేసుకోండి. చూడండి చక్కగా పొంగుతుందో కదా వడియం. కలర్ కూడా చూడండి చక్కగా తెల్లగా వచ్చాయి కదా వడియాలు. మధ్య మధ్యలో మనం బంగాళదుంప తురుము వేసాం కదా, మధ్య మధ్యలో ఆ తురుము తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ వడియాలు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. నూనె అయితే బాగా కాగిన తర్వాతనే వేసుకోండి, అప్పుడే చక్కగా పొంగుతాయి వడియాలు. ఒక్కసారి ఈ వడియాలు తిన్నారంటే మీరు ఇంకా ప్రతి సంవత్సరం ఈ వడియాలే పెట్టేసుకుంటారండి, అంత రుచిగా ఉంటాయి వడియాలు అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ క్రిస్పీ బంగాళదుంప సగ్గుబియ్యం వడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.